హక్ అనేది బాలీవుడ్ ఫిలిం. బట్ ఈ ఫిలిం మెయిన్ ప్రిమైజ్ వచ్చేసి ఒక ముస్లిం అమ్మాయి తను తనకి తలాక్ అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ విడాకులు ఇస్తాడు. విడాకులు ఇచ్చిన తర్వాత తను కోరుకునే ఒకే ఒకటి ఏంటనంటే ఒక మంత్లీ 400 పంపించమని అతన్ని రిక్వెస్ట్ చేస్తుంది. బట్ అతను దాన్ని డినైడ్ చేస్తాడు. ఆ డినై చేయడం వల్ల వీళ్ళిద్దరూ కోర్టుకి వెళ్తారు. ఆ అమ్మాయి ఆ 400 కోసం అండ్ తన రైట్స్ కోసం యాజ్ ఎ ముస్లిం ఉమెన్ అయినప్పటికీ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అందరికి ఉండే హక్కు, ఆ రైట్ ఏదైతే ఉందో ఆమెకు కూడా కావాలని ఆమె కొట్లాడుతుంది కోర్టులో. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ హస్బెండ్ షరియా అంటే ముస్లింల తరపున వాళ్ళ హస్బెండ్ వాదనకి దిగుతాడు. ఈ సినిమాలో ఎవరు గెలిచిర్రు ఏందనేది ఈ స్టోరీ అనమాట. ఇది మెయిన్గా రియల్ స్టోరీ మీద బేస్ అయి తీసిన సినిమా. స్టార్టింగ్లో కొంచెం స్లో పేస్ ఉన్నా కూడా బట్ ఎండ్ వరకు వచ్చేసరికి మాత్రం వి ఫీల్ గ్రేట్. అంటే ఒక మనిషిగా చూడాలి, అంటే ఒక అబ్బాయి అమ్మాయిగా చూసే కన్నా ఈ సినిమాని హ్యూమన్ ఆస్పెక్ట్లో చూడాలి. హ్యూమన్ ఆస్పెక్ట్లో చూసినప్పుడే విల్ అండర్స్టాండ్ బెటర్, విల్ లెర్న్ బెటర్. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమాలో కొన్ని హార్ట్ బ్రేకింగ్ మూమెంట్స్ ఉంటాయి. అంటే ఆ అమ్మాయికి సొసైటీ, వాళ్ళ హస్బెండు అండ్ వాళ్ళ రిలీజను, వాళ్ళ విలేజు ఇవన్నీ కూడా ఆమెకు అన్ని అగెనెస్ట్గా ఉన్నా కూడా వాళ్ళ ఫాదర్ సపోర్ట్ ఇవ్వడం అండ్ తను నిలదొక్కుకోవడం, అంటే తన మీద తనకు ఎంత కాన్ఫిడెన్స్ ఉండి ఇన్ఫ్యాక్ట్ ఒక ముస్లిం సొసైటీలో ఇంకా దాన్ని అధిగమించి ముందుకెళ్ళడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. బట్ ఇది బేస్ చేసిన సినిమానే రియల్ ఈవెంట్స్ మీద, రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమా తీయడం జరిగింది. బట్ చూసినప్పుడు మాత్రం మీకు నిజంగా ఇంత క్రూరల్గా ఉంటుందా ఒక రిలీజియన్ అయినా ఏందైనా అని సన్నివేశాలు అయితే ఈ సినిమాలో కనిపిస్తాయి. ఇన్ఫ్యాక్ట్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ మన పర్స్పెక్టివ్లో ఏముంటుంది, ఒక చిన్న నెగిటివ్ క్వశ్చన్ అయితే ఉంటుంది. మనం ఎన్నో చెప్తాం కానీ అందరూ లా కింద ఒకటే కాదు పరిగణించబడలేదు. ఇంకా దానికోసం ఇట్లా కొట్లాడి వాళ్ళ హక్కును వాళ్ళు సాధించుకున్నారు. అండ్ ఈ ఫిలిం విషయానికి వస్తే చాలా ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి. వాళ్ళ ఫాదర్ నిజంగా టోటల్గా సపోర్ట్ చేయడం కావచ్చు, ఇంకా చాలా విషయాలు కూడా నిజంగా హార్ట్ బ్రేకింగ్ అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి అసలు నిజంగా హెయిట్ చేయదు. అంటే ఒకటే అతని ఫీలింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది ఏ రిలేషన్ అయినా. బట్ ఇట్లా మధ్యంతరంగా అంటే మోసం అనేది మెయిన్ థింగ్. అన్నీ ఓపెన్గా చెప్తే అన్నీ క్లియర్ అయిపోతాయి, కానీ ఈ మోసం చేయడం వల్లనే ఎక్కువ పెయిన్స్ అనేటివి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అదే సిచ్యువేషన్ ఇందులో హక్ సినిమాలో ఎవరైతే ఉన్నారో ఆ హీరోయిన్ కూడా అదే. అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్. అసలు ఇక ఆమె తప్ప ఎవరు ఆ క్యారెక్టర్కి న్యాయం చేయలేరని అనిపిస్తుంది. ఆ లెవెల్లో పర్ఫామ్ చేసింది. అండ్ ఆ ఖురేషి ఎవరైతే ఉన్నారో అతను కూడా అసలు ఈజ్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ సెకండ్ హాఫ్ అనాలో వద్దో తెలియదు కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ వరకు ఒక కోడ్ డ్రామా వెళ్తుంటుంది. ఇన్ఫ్యాక్ట్ కోడ్ డ్రామాలు అన్నీ కూడా ప్రతిదీ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, లాజికల్గా ఉంటాయి, ఎమోషనల్గా ఉంటాయి. సేమ్ ఇందులో కూడా ఆ ఎమోషనల్ బ్లెండ్ ఏదైతే ఉందో దాన్ని ప్లస్ మ్యూజిక్ని యూటిలైజ్ చేసి వేరే లెవెల్లో తీసుకొచ్చారు అనేది మాత్రం 100%. ఈ సినిమా మాత్రం మిస్ అవ్వకండి. ఇది ఓన్లీ అంటే ఇప్పుడు ఇందులో ఒక పాయింట్ ఉంటుంది, లవ్ అనేది. ఇప్పుడు చాలామంది లవ్ అంటే ఇంకా లవ్ చేసేస్తే అయిపోతుంది అన్న సిచ్యువేషన్లో ఉంటారు. బట్ లవ్కి ఇంకా తోడ్పడేది ఏంటంటే వాళ్ళ డిగ్నిటీ, అంటే ఎదుటి పర్సన్ డిగ్నిటీ కూడా అంతే ఇంపార్టెంట్. నువ్వు లవ్ చేస్తున్నావు అని చెప్పేసి ఇంకా నువ్వు నీ ఇష్టం వచ్చింది తిట్టడం, నీ ఇష్టం వచ్చింది చేయడం అది కూడా కాదు. ఆ పర్సన్ నువ్వు ఎంత లవ్ చేసినా కూడా ఆ పర్సన్కి ఇచ్చే డిగ్నిటీ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం చూపాలి ఎదుటి వాళ్ళ మీద. అది అమ్మాయి అవ్వచ్చు, అమ్మాయి నుంచి అబ్బాయి మీద కూడా అవ్వచ్చు. ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఉన్న ఫిలిం ఇది హక్ అనేది. అండ్ నాకు ఆ పాయింట్ నిజంగా నచ్చింది. అంటే మనం ఇప్పుడు చాలాసార్లు సొసైటీలో ఎట్లుంటుందంటే నేను లవ్ చేస్తున్న అమ్మాయిని ఏమైనా చేయవచ్చు, ఏమైనా తిట్టవచ్చు, ఏమైనా కొట్టవచ్చు, ఆమెని ఎట్లయినా ఇన్సల్ట్ చేయవచ్చు అనే ఆస్పెక్ట్లో చాలామంది ఉంటారు. మరి లవ్కి మీనింగ్ ఏంది, మనం ఇష్టం వచ్చింది చేయకపోతానంటే వాళ్ళ డిగ్నిటీని మనం ఖరాబ్ చేస్తూ చేయాల్సిన అవసరం మాత్రం మనకి ఏ హక్కు లేదు. అట్లా హక్కు మనకు మనం తీసుకుంటున్నాం తప్ప ఆ హక్కు మనకు ఎవరు ఇవ్వలేరు.
అలాంటి హక్కును ఆ అమ్మాయి తిరిగి పొందడానికి తను ఏం చేసింది అనేది ఈ సినిమా అనమాట. దీన్ని రియల్గా చాలా సూపర్గా తీసిర్రు. అండ్ ఐ హోప్ యూ గైస్ యూ విల్ లైక్ ఇట్. బట్ చాలా పేషెన్స్ ఉండాలి. హిందీ మాత్రం డెఫినెట్గా రావాలి, రాకపోతే కష్టమవుతుంది. ఎందుకంటే హిందీ అయినా ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అయినా కూడా కొంచెం డిఫికల్ట్. ఎందుకంటే డైలాగ్ పోర్షన్ అనేది ఈ సినిమాలో చాలా ఎక్కువ ఉంటుంది. డైలాగ్ పోర్షన్ చాలా ఎక్కువ ఉండడం వల్ల మీకు కొంచెం అట్లా అనిపిస్తుండొచ్చు. బట్ ఇట్స్ వర్తీ వాచింగ్ దిస్ ఫిలిం. డోంట్ మిస్ దిస్ గైస్. హోప్ యూ గైస్ విల్ లవ్ ఇట్. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.